భారతదేశం ఒక్కటే ఇబ్బందుల్లో లేదండి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బందుల్లోనే ఉన్నాయి. కాకపోతే ఇళ్లల్లో చాలా ఇబ్బందే కదండి. ప్రతిరోజు మనిషికి ఆధారం ఆహారమే కదా. ఆహారం అంటే ఇప్పుడు అందరము గ్యాస్ మీద ఆధారపడ్డాం. ఒకప్పుడు కిరోసిన్ స్టవ్లు కట్టెల పొయ్యిల మీద వంటలు చేసుకొని తిన్న రోజులు. గ్యాస్కు బాగా అలవాటు పడిపోయి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలంటే అవ్వదు. అపార్ట్మెంట్లు ఈ సిటీస్లో మనకు అవ్వదు కదా. కాబట్టి ఇబ్బందిగానే ఉంది. కొంతమందికి బుక్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇంకోటి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంట్లో ఉండగానే ఇంకో సిలిండర్ ఉంటే దాన్ని బుక్ చేసి నింపుకొని పెట్టుకుందామని అక్కడేమవుతుంది, అక్కడ క్యూ లైన్లు పెరిగిపోతూ ఉన్నాయి. మీకేం కనిపిస్తే మీ కెమెరాలకి ఆ క్యూ లైన్లు కనిపిస్తే కానీ ఇంట్లో ఆల్రెడీ పని జరుగుతుంది అనేది మీకు తెలియదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. తీసుకొని గ్యాస్ని ఎలా పొదుపు చేసుకోవాలి. ఎందుకంటే ఇబ్బంది అందరిది కదా, ఒక్కళ్ళది కాదు కదా. ఇది ఇబ్బంది ప్రపంచ దేశాలది. ఇదేదో ప్రభుత్వం ఇబ్బంది కాదు, ప్రభుత్వం చేసేది కాదు కదా. ఇది విపత్తులు అనేవి మనకి చాలా వస్తూ ఉంటాయి. ఈ విపత్తుల నుండి మనం బయటపడాలి అని అంటే కొంత పొదుపుగా వాడుకుంటూ మనం అంటే ఎవరు రోజు 10 రకాలు ఏం చేసుకొని గ్యాస్ను కావాలని వృధా చేయరు. కానీ కొన్ని మెళకువలు మహిళ అనేది పాటిస్తే గ్యాస్ని ఆదా చేసుకోగలుగుతారండి. లేదు అంటే ఇప్పుడు మనకి గ్యాస్ ఇండక్షన్ స్టవ్లు వచ్చాయి, కరెంటు పొయ్యిలు, రైస్ కుక్కర్లు, వీటితో మనం సర్దుకోవాలి. ఇది ఎన్నో రోజులు ఉండదని. ఎందుకంటే యుద్ధం అనేది కలకాలం ఉండదు కదా. మధ్యలో ఎప్పుడెక్కడో చోట పులి స్టాప్ అనేది ఉంటుంది. అప్పుడు అన్నీ యథావిధిగా మనకి కొనసాగుతాయి. ఎందుకంటే మన భారతదేశాన్ని పరిపాలించేది మోదీ గారు కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన మోదీ గారు మనల్ని చూసుకుంటారు కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి గ్యాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు, బయట కర్రీస్ కొనుక్కునే వాళ్ళు, టిఫిన్లు చేసే వాళ్ళకి ఈ రేట్లు పెరిగిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి బాధ్యత గవర్నమెంట్ కు ఉంది, ఎందుకని స్పందించట్లేదని అంటున్నారు మేడం. దాని గురించి ఇప్పుడు గ్యాస్ ప్రభుత్వానికి ఉంటే మనకి ఎందుకు ఇవ్వదండి? ఒకటి మనం పెంచారు కదా, కంట్రోల్ చేయాలి కదా, చెయ్యాలి. అది తప్పనిసరి. ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. కేంద్రాన్ని సంప్రదించాలి. కేంద్రం నుంచి గ్యాస్ని సరఫరా చేసే ఒక ప్రయత్నం అయితే చెయ్యాలి. మన ప్రయత్నం అయితే చెయ్యాలి. ప్రభుత్వాల ప్రయత్నం అయితే ఉండాలండి. అలాగే మన వంతు కూడా మనం చేసేది కూడా మనం చేయాలి. ఎందుకంటే ప్రభుత్వము అంటే పాలించే వాళ్ళది ఒకటే కాదు, మనందరం కూడా కలిస్తేనే కదా మన దేశంలో ఉండేది. మనందరం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ కూడా సహకరించుకోవాలి ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు. కాకపోతే చిన్న చితక వ్యాపారస్తులు, తోపుడు బండ్లు వాళ్ళు, హోటల్స్ వాళ్ళు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. వాళ్ళకి జీవనాధారం ఇప్పుడు అనేది ఉండదు, ఆ గ్యాస్ ఉండదు కాబట్టి. కానీ గృహస్థులకి గ్యాస్ ఉందండి. ఒక కమర్షియల్స్కి ఇప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంది. ఇవి కూడా బ్లాక్లో వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది మనకు కనిపిస్తోంది. మనం సోషల్ మీడియాలో మీ ఛానల్స్ అన్నీ కూడా మీరు టెలికాస్ట్ చేశారు. కాబట్టి ఇబ్బంది ఉన్నప్పుడు మనం సర్దుకోవాలి. ఇంట్లో ఆర్థికంగా కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా సర్దుకుంటామో ఇది కూడా సర్దుకోవాలి. ప్రభుత్వం 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తాందో, 5 ఇస్తాందో, ప్రభుత్వానికి కూడా ఇబ్బందే కదా. అట్లాగే మోడీ గారు ఒక్క మాట చెబితే యుద్ధం ఆగిపోయింది. మోడీ గారు ఎందుకు చెప్పట్లేదని విమర్శలు కూడా చేస్తున్నారు ప్రతిపక్షం. ఇది నిజమేనంటారు? మోదీ గారు చెబితే ఆగిపోతే ప్రపంచ దేశాలు మోదీ గారి చేతిలో లేవు కదండి. అమెరికాతో మోదీ గారు కూడా ఎదుర్కొన్న మన భారతదేశం ఎదుర్కొన్నవి కూడా చాలా ఈ మధ్య కాలంలో చూసాం మనం. ఆయన చేతనైనంత ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. మోదీ గారు ఉన్నారు కాబట్టే భారతదేశం సుఖంగా సంతోషంగా ఉంది. దీనికి కూడా ఎప్పుడో రోజు పులి స్టాప్ పడుతుంది. ఈ కష్టము చాలా రోజులు ఉండదు. ఒకటి అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలి. గొడవలు పడ్డము, రావట్లేదని ఒకటే వీడియోలు తీసి పెట్టడము సమస్యకి పరిష్కారం కాదు కదా. మన ప్రధానమంత్రి చూసుకుంటారు కేంద్రం నుంచి, కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మనకు ఎప్పుడు కూడా ఇబ్బందిని కలిగించవు. కాకపోతే కొంచెం కష్టాన్ని తట్టుకుంటే దీన్ని మనం దాటుకోగలుగుతాం. ఇట్లాంటి సమయాల్లో మోడీ గారి తర్వాత ఎవరు ఈ దేశాన్ని ముందుకు నడపగలరు అనుకుంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం? ఉంటారు ఎవరైనా ఈ మోదీ తర్వాత అంటే అండి బీజేపీ. మోదీ తర్వాత అంటే అండి మనకి బీజేపీ అయితేనే కొంచెం బాగా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది ప్రజల్లో బాగా ఉండిపోయిన నమ్మకం అన్నమాట. కాబట్టి మోదీ తర్వాత అంటే బీజేపీలో తర్వాత యోగి గారే వస్తారు. ఆయన వస్తేనే అటువంటి నాయకత్వం అనేది మన భారతదేశానికి వస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు కొంచెం మనం జాగ్రత్తని పాటిస్తూ ముందుకు వెళితే ఏ సమస్యనైనా అందరం కలిసి ఎదుర్కోవాలి. ప్రభుత్వాలే కాదు కదా, అందరూ కలిసి ఎదుర్కొంటే ఇది పెద్ద సమస్య ఏం కాదండి.